హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మన టీమిండియా ప్లేయర్స్ ఒక మంచి శుభసూచకమైన వార్తతో ముందుకు వచ్చాను. ఏంటంటే మన టీమిండియా ప్లేయర్స్ రంజీ ట్రోఫీలో ఆడబోతున్నట్టు మనకి తెలుస్తోంది. అయితే ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఈసారి ఢిల్లీ తరపున రంజీ అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడబోతున్నట్టయితే తెలుస్తోంది. అదేవిధంగా కర్ణాటకకి ప్రసిద్ధ్ కృష్ణ అండ్ దేవదత్ పడిక్కల్ ఆడబోతున్నారు. కేఎల్ రాహుల్ కూడా ఆడేది ఆడకపోయేది మాత్రం కొంచెం అనిశ్చితిగా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే మాత్రం రోహిత్ శర్మ ఆడతాడో లేదా అనేది క్లారిఫికేషన్ లేదు. కాకపోతే ముంబై తరపున బరిలోకి దిగుతాడన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా రంజీ ట్రోఫీ మ్యాచెస్లో అయితే అంటే ఆంధ్రాకి అయితే ఆడబోతున్నట్టయితే తెలుస్తుంది. సెకండ్ రౌండ్కి అందుబాటులోకి ఉండే అవకాశం అయితే ఉన్నట్టు వార్తలు వినికిడి. సో మరి వీళ్ళు ఫామ్ అందిపుచ్చుకోవాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఫామ్ని ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఎక్కడ ఉన్న ప్లేయర్స్ ఎక్కడి ఫామ్ తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా నిరూపితం అవ్వాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి వీళ్ళ యొక్క పర్సనల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాలి అంటే ఒక్కొక్కటి చెప్పాలంటే మామూలుగా గాయపడిన సింహం ఎలా గర్జనిస్తుందో అట్లాంటి విధంగా అయితే వెళ్ళాలని అయితే ఆశిద్దాం. సత్ఫలితాలు రావాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.